జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం పాతబస్తీ చావిడి చౌరస్తా వద్ద లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది కళా జాతరను పాతబస్తీ ప్రజా ప్రతినిధుల సౌజన్యంతో యువజన సంఘాల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గుడోలు, జానపదాలు, భరతనాట్యం, పేరణి నృత్యాలను చిన్నారులు అత్యంత కమనీయంగా ప్రదర్శించారు. లలిత కళా సమితి 50 సంవత్సరాల క్రితం మెట్పల్లి పట్టణంలో పురుడు పోసుకుందని, ఎంతో మంది కళాకారులను, కవులను, పండితులు సమాజానికి పరిచయం చేసిందని ప్రస్తుత గౌరవ అధ్యక్షులు సినీ రంగ స్థల నటుడు గోడూరు మురళి అన్నారు. ప్రతి ఉగాది సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకుంటుందని మెట్పల్లి నూతన లలిత కళా సమితి సభ్యుల్లో సన్మానించడం జరిగింది. మద్దినేని వెంకటేశ్వరరావు మొదలుకొని కావి మోహదీన్రావు, కావి మోహన్ రావు, కావి లక్ష్మణ్, దివంగత మాజీ ఎమ్మెల్యే కోవిరెడ్డి రాములు, నరేందర్ గౌడ్, డబ్బా ప్రతాప్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు లలిత కళా సమితి తోడ్పాటుకు ఎనలేని కృషి చేశారని, అలాగే చెట్ల పెళ్లి నరేందర్ గౌడ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వరకు లలిత కళా సమితి గౌరవ అధ్యక్షులుగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్షర ఉజ్వల కార్యక్రమంలో వచ్చిన డబ్బులతో కళా సమితి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాతబస్తీ యువసేన సభ్యులు, మెట్పల్లి పట్టణ ప్రజలు, మహిళా మనులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి నాడు స్వర్గపర్ల నాటికే ఈ మెట్పల్లి లలిత కళా సమితిని వేయడం జరిగింది. అంటే 51 సంవత్సరాలు అవుతుంది. 51 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నాం, మొన్న చెల్లని పైసలు వరకు. దీంట్లో నాకు ప్రధానంగా మురళీమోహన్ సార్ గారు నాకు గురువు. వారు తలుచుకోవడం నా ధర్మం. వారు లేనందుకు నాకు చాలా లోటు. ఏదేమైనా ఆయన ఆశయాన్ని 52 సంవత్సరాలుగా నేను మోస్తూనే ఉన్నాను. ఇప్పటి తరం, ఇప్పుడు మా వెంకటస్వామి గారి చైతన్య లొకాలిటీలో పాతబస్తీలో కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు, నాయకులకు సత్కారం. చాలు చాలు. నిర్వహించే వారికి సహకారాన్ని